చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతకాలి అనుకుంటున్నావా? అయితే 25వ వచనంలో అందుకే యేసు పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ మళ్ళీ చనిపోయే అవకాశం ఉండదు. చూసారా? పునరుత్థానము జీవము నేనే, పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మళ్ళీ బ్రతికే అవకాశం ఉంది. మరణ బంధకాలు మనల్ని ఏం చేయలేవు. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరణం ఆయనను బంధించిందండి? యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు, మరణం ఆయనను బంధించిందా? లేదు. భూమిని చీల్చుకొచ్చాడు, సమాధిని చీల్చుకొని 3వ దినాన తిరిగి మృత్యుంజయుడుగా యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మరణం బంధించదు మనల్ని, మరణం గజగజ వణుకుతుంది, మరణాన్ని చొక్కేసుకొని వచ్చిండు. మనం కూడా రేపు చనిపోతే యేసుక్రీస్తు 2వ రాకడలో మరణ బంధకాలు మనల్ని పట్టుకోవు, మరణం మనల్ని బంధించదు. చనిపోయినను తిరిగి లేచే ఒక అద్భుతమైన అవకాశం దేవుడు మనకు కల్పిస్తున్నాడంటే ప్రేమైన దేవుని వల్ల. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట సమాజంలోనికి వెళ్ళాలండి, ఈ మాట సమాజంలోనికి వెళ్ళాలి.